హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. గౌహటి టెస్ట్ డే 2 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటింగ్. ఇండియాకి ఏది కలిసి రాలేదు. పిచ్ మరింత ఫ్లాట్ అయింది. బౌలర్లు వికెట్ రాలేదు. ఫస్ట్ సెషన్లో నో వికెట్స్, సెకండ్ సెషన్లో 1 వికెట్, థర్డ్ సెషన్లో 2 వికెట్. సో నిన్న చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించారు మన వాళ్ళు, బెటర్ పొజిషన్లో. 6 వికెట్లు పోయినాయి. మిగతా 4 వికెట్లు 300 లోపల మనం తీస్తే చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటుందని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం. 300 కాదు కదా, 400 దాటింది. 489 చేసి ఆల్అౌట్ అయ్యారు జస్ట్ బిఫోర్ స్టంప్స్ సౌత్ ఆఫ్రికా. మనం మోటార్ రేసింగ్ పార్లెన్స్లో మాట్లాడుకోవాలంటే దే ఆర్ ఇన్ పోల్ పొజిషన్. చాలా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు సౌత్ ఆఫ్రికా. ఇండియాలో ఇంతవరకు ఏ టీము కూడా 489 చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. వేరే చోట్ల ఓడిపోయి ఉండొచ్చు. ఇండియా కూడా గతంలో 400, 500, 4 ఇంత పెద్ద స్కోర్ చేసిన టీమ్స్ని ఓడించిన సందర్భాలున్నాయి. ఇఫ్ ఐ నాట్ రాంగ్, అడిలైడ్లో మనం 2003లో ఆస్ట్రేలియాని ఓడించాం. వాళ్ళు 400, 450 చేసిన తర్వాత కూడా. కానీ ఇండియాలో 489 చేసిన టీం, ఫస్ట్ ఇన్నింగ్స్లో 489 చేసిన టీం ఇంతవరకు ఓడిపోలేదు. సో మనకి మరొక సిరీస్ డిఫీట్ తప్పదా? అంటే డ్రా చేసుకున్నా కూడా ఓడిపోతాం కదా, 1-0తో ఓడిపోతాం. 12 నెలల లోపు, అంటే ఒక ఏడాది లోపు సెకండ్ సిరీస్ డిఫీట్ తప్పదా అట్ హోమ్? 12 ఏళ్ల పాటు మనకి హోమ్లో ఒక్క సిరీస్ డిఫీట్ కూడా లేదు. చెప్పలేం. అయితే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇండియా కెన్ స్టిల్ గో ఫర్ ఎ విన్, ఫోర్స్ ఎ విక్టరీ, ప్రొవైడెడ్ చాలా పాజిటివ్గా డే 3 రోజున బ్యాటింగ్ చేసి. అంటే అంత ఈజీ కాదు, బ్యాటింగ్ కూడా అంత ఈజీ ఏం కాదు. పాజిటివ్గా బ్యాటింగ్ చేసి మన వాళ్ళు దే కెన్ ఫోర్స్ ఎ రిజల్ట్. కానీ చాలా కష్టం, చాలా కష్టం. సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 2 days బ్యాటింగ్ చేశారు. సెకండ్ డే రోజున వాళ్ళు బ్రహ్మాండం స్కోరింగ్ చేయలేదు. 208 runs మాత్రమే చేశారు వాళ్ళు. స్లో అండ్ స్టడీగా వాళ్ళు ఏమేమి ఇష్యూ చేసుకున్నారంటే మనం డ్రా అయినా చేసుకుందాము. ముత్తుస్వామి సెలక్షన్ అదే. ముత్తుస్వామిని టీంలో పెట్టడం వల్ల వాళ్ళ బౌలింగ్ చాలా వీక్ అవుతుంది. అంటే ఎందుకంటే ముత్తుస్వామి ఇస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఆల్రెడీ కేశవ్ మహారాజ్ ఉన్నాడు, ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. ముత్తుస్వామి ఉన్నాడు. మన ఇండియన్ టీంలో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ఇప్పటికీ కూడా, నితీష్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా. సో ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న టీంలో 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని ఆడించడం కష్టమే. కానీ మరి బ్యాటింగ్ కోసం ఆడించారు. ఒక బౌలర్ని, కార్బిన్ బాష్ లాంటి బౌలర్ని పక్కన పెట్టి ఎందుకంటే హీఈస్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ ఇన్ ఏషియన్ కండిషన్స్. అండ్ దే హ్యావ్ ఓన్లీ 1 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇన్ మార్క్ యాన్సన్. వియాన్ మోల్డర్ ఈజ్ ఆల్రౌండర్, పెద్ద గొప్ప బౌలర్ ఏం కాదు అతను. సో వాళ్ళిద్దరినీ పెట్టుకొని వాళ్ళు 3 స్పిన్నర్స్తో బరిలోకి దిగుతున్నారు. పిచ్ మాత్రం వేరంటేర్ ఏం కనబడలేదు. సెకండ్ డే అంటే ఫస్ట్ డే రోజు కాస్త మాయిశ్చర్ ఉండబట్టి కొంత బైట్ దొరికి స్పిన్నర్స్కి వికెట్లు వచ్చినాయి. సెకండ్ డే రోజు డ్రై అయిపోయింది. ఈవెన్ అశ్విన్ కూడా తన పాడ్కాస్ట్లో చెప్పింది ఏంటంటే అక్కడ వింటర్ కండిషన్స్లో గౌహటి చల్లగా ఉంటుంది. మీకు మామూలుగా ఏంటంటే పిచ్ బాగా ఎండ కాస్తే డ్రై అయిపోయి సాయిల్ బ్రేక్ అయ్యి మీకు స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ అక్కడ ఎలాంటిది వేరంటే ఏం కనపడలేదు మనకి. సో ఫస్ట్ టెస్ట్లో టోటల్గా ర్యాంక్ టర్నర్ చూసాం. ఇక్కడ చూస్తే ఏంటంటే ఫ్లాట్ వికెట్ లాగా ఉంది పిచ్. సో వెరీ డిఫికల్ట్ ఫర్ ఇండియా టు ఫోర్స్ ఎ రిజల్ట్. కానీ చాలా అగ్రెసివ్గా మనం ట్రావిస్ హెడ్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడితే, ట్రావిస్ హెడ్ ఆడినట్టు రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ ఇలాంటి వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఆడి ఒక్క రోజులో ఒక 400 runs కొట్టేసి మనం రిజల్ట్ ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వెరీ డిఫికల్ట్. ఆట ముగిసేసరికి ఇండియా 9 runs చేశారు 6.1 ఓవర్స్లో వితౌట్ లూజింగ్ ఎనీ వికెట్. ఆ డిఫికల్ట్ రిమైనింగ్ ఓవర్స్లో మన వాళ్ళు యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా ఏం చేయాలంటే 1 hour మనకి బ్యాటింగ్ ఇవ్వాలి. ఎందుకంటే బాగా అలసిపోయి ఉన్నారు మన వాళ్ళు, 2 రోజుల పాటు ఫీల్డింగ్ చేసి అలసిపోయి ఉన్నారు. ఆ టైంలో మనకి బ్యాటింగ్ ఇచ్చి ఉండాల్సింది, కానీ ఇవ్వలేదు. వాళ్ళు ఏంటంటే వీలైనంత వరకు పెద్ద స్కోర్ చేసి ఇండియా మీద స్కోర్ బోర్డ్ ప్రెషర్ పెట్టదలుచుకున్నారు. అది తప్ప వేరే రకంగా ప్రెషర్ పెట్టే పరిస్థితి లేదు. దేవర్ రైట్ ఇన్ఫ్యాక్ట్. సో దే డి నాట్ ట్రై టు మేక్ క్విక్ రన్స్. లంచ్కి తర్వాత 80 runs కూడా ఫస్ట్ సెషన్లో అయితే. సెకండ్ సెషన్లో 100 పైగా రన్స్ వచ్చినాయి, కానీ ఫస్ట్ సెషన్లో చాలా తక్కువ రన్స్ చేశారు. అండ్ దే హ్యాడ్ 2 గుడ్ పార్ట్నర్షిప్స్. ఒక 84 runs ఎంతో వెరైనే అండ్ ముత్తుస్వామి.
అండ్ 97 రన్స్ పార్ట్నర్షిప్, అది ఆల్మోస్ట్ రన్ అబౌవ్ బిట్వీన్ మార్క్ యాన్సన్ అండ్ ముత్తుస్వామి. ఆ రెండు కూడా మనని చాలా చాలా ఫ్రస్ట్రేట్ చేసినాయి. లంచ్కి ముందు ఒక్క వికెట్ కూడా పడలేదు. దేర్ వాజ్ ఎ ఛాన్స్, ఒక అంటే డిఆర్ఎస్కి వెళ్ళ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు, ఎల్బిడబ్ల్యూ జడేజా బౌలింగ్లో ముత్తుస్వామిది. కానీ మనం తీరా అది రీప్లేలో చూస్తే ఫెయింట్ చిన్న స్పైక్ కనిపించింది. కానీ అది మీకు విజువల్లో చూస్తే గ్లౌకి చాలా దగ్గరగా కనిపించింది. ఈవెన్ బ్యాట్స్మెన్ కూడా ఐడియా లేదు. బ్యాట్స్మెన్ కూడా ఇప్పుడు మామూలుగా బ్యాట్స్మెన్ ఎప్పుడైనా రివ్యూ ఎప్పుడు ఎలా కోరుకుంటాడంటే అతనికి బ్యాట్ నిక్ ఉన్నట్టు, బ్యాట్ కానీ గ్లవ్ కానీ తగిలినట్టు తెలిస్తే ఇమీడియట్గా విల్ సే దిస్. కానీ ఈ సిచ్యుయేషన్లో ముత్తుస్వామి ఆస్క్డ్ హిజ్ పార్ట్నర్ని అడిగి ఏంటి పరిస్థితి అడిగి ఏమైనా బయటికి వెళ్తుందా బాల్ ట్రాకర్ కోసం అడిగాడు. ఈ డి నాట్ ఆస్క్ ఫర్ దట్ అల్ట్రా ఎడ్జ్. కానీ అల్ట్రా ఎడ్జ్లో మనకు కనిపించింది ఏంటంటే దేర్ వాజ్ ఎ స్మాల్ మర్మర్, చిన్న స్పైక్ కనిపించింది. థర్డ్ ఎంపైర్ థాట్ దట్ ఇట్ వాజ్ హిట్టింగ్ ద గ్లవ్, అంటే మనకి విజువల్లో అలా కనిపించింది. ఆ విజువల్ ప్రకారం వెళ్ళాడు అతను. యాక్చువల్గా అది అలాంటి చిన్న స్పైక్ని కన్సిడర్ కూడా చేశారు. బట్ అది పెద్ద తేడా అని అనుకోను. బట్ ముత్తుస్వామి ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. అతనికి ఏంటంటే హీ హ్యాస్ దట్ ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నా ఫోర్ ఫాదర్స్ వాళ్ళది నాగపట్నం అని చెప్పాడు, నాగపట్నం అని తమిళనాడులో. సో చెప్పాడు. కానీ హీ హ్యాస్ సౌత్ ఆఫ్రికన్, ఇది సౌత్ ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నాయి. కానీ సౌత్ ఆఫ్రికన్, టిపికల్ సౌత్ ఆఫ్రికాలో పుట్టి పెరిగాడు. బట్ ఆ రిస్టీ బ్యాటింగ్ ఉంది, మన ఇండియన్స్కుంటే ఆ రిస్టీ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ ఉంది. స్పిన్ బాగా ఆడతాడు. అతను 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతనికి. అతను ఆడి కొద్ది టెస్టుల్లో ఆ 3 హాఫ్ సెంచరీల్లో 3, ఒకటి బంగ్లాదేశ్లో, ఒకటి రీసెంట్గా పాకిస్తాన్లో, ఇప్పుడు ఇండియాలో. పాకిస్తాన్లో ఈ మధ్య జరిగిన 2 టెస్టుల సిరీస్లో హీ వాజ్ ది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. ఒక మ్యాచ్లో 11 వికెట్లు తీశాడు, ఒక మ్యాచ్లో 89 నాట్అవుట్ చేశాడు. సో అతను ఫస్ట్ టెస్ట్లో అతను ఎందుకు ఆడించలేదంటే ఇదే కారణం. ఎందుకంటే వాళ్ళు ది కుడ్ నాట్ అకామిడేట్ హిమ్. బట్ సెకండ్ టెస్ట్లో డ్రా అయినా పర్లేదు, అలాంటి ఒక బ్యాటింగ్ ఎబిలిటీ ఉండే ప్లేయర్ని ఆడించుకోవాలని చెప్పి ఆడించారు. అండ్ దేర్ డెసిషన్ లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ పెయిడ్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. సో అతను సెంచరీ చేశాడు, ఫస్ట్ సెంచరీ ఇన్ మెయిడెన్ 100. అండ్ మార్క్ యాన్సన్ ఆల్మోస్ట్ ఒక మెయిడెన్ 100 కొట్టుండేవాడు, 91. హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, 7 సిక్స్లు కొట్టాడు. ముఖ్యంగా కుల్దీప్ మీద అటాక్ చేశాడు. కుల్దీప్కే లాస్ట్కి అవుట్ అయ్యాడు లాస్ట్లో. బట్ ఎనీవే హీ బ్యాటెడ్ బ్రిలియెంట్. మనకు తెలుసు మార్క్ యాన్సన్ ఇస్ ఎన్ ఆల్రౌండర్, వి నో దట్. సౌత్ ఆఫ్రికా హ్యాస్ నో టేల్ ఎట్ ఆల్. సైమన్ హార్మర్కి 33 ఫస్ట్ క్లాస్ 50s, 2 100s ఉన్నాయి. కేశవ్ మహారాజ్ వీ నో ఇట్ కెన్ ఫ్రస్ట్రేట్ ఎనీ బ్యాటింగ్. సో లాస్ట్లో వాళ్ళిద్దరు కూడా కొంత హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా కలిసి ఒక 40-50 రన్స్ వాళ్ళిద్దరు కూడా లాస్ట్ 2 వికెట్స్ కూడా యాడ్ అయినాయి. సో ఇండియా చాలా ఫ్రస్ట్రేటింగ్. ఆ ఫ్రస్ట్రేషన్ లాస్ట్లో మన టైర్డ్ బౌలింగ్ అటాక్ మీద మార్క్ యాన్సన్ చేసిన ఎదురు దాడి మనకి అదే ప్రూఫ్గా మనం చెప్తాం. బుమ్రా బౌల్డ్ మోర్ దెన్ 30 overs. నాకు భయం వేస్తుంది బుమ్రా ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతాడు, ఇన్ని ఓవర్లు వేస్తున్నాడు అని చెప్పి. సో వాషింగ్టన్ వెంట్ వికెట్లెస్. కుల్దీప్కి రిషబ్ పంత్కి చాలా గొడవలు అయిపోతున్నాయి. ఎందుకంటే కుల్దీప్ ఒక ఫీల్డ్ అడుగుతాడు, రిషబ్ పంత్ ఇవ్వడు. అంపైర్ వార్నింగ్ 2 వార్నింగ్లు ఇచ్చాడు. మీకు ఏంటంటే 60 seconds లోపల ఓవర్ మధ్య అంతకంటే ఎక్కువ గ్యాప్ పట్టకూడదు. మీరు థర్డ్ టైం అలా చేస్తే 5 runs పోతాయి. 2 సార్లు కుల్దీప్ వాళ్ళు లేట్. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు. నువ్వు బౌలింగ్ వేసుకో, నేను ఫీల్డ్ పెట్టుకుంటా అని కూడా రిషబ్ పంత్ అనడం అనిపించింది. సో వాళ్ళిద్దరి మధ్య ఆ డిస్కషన్ కొంచెం ఏదో టెన్షన్ కనిపించింది మనకి. బట్ స్టిల్ కుల్దీప్ వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్. 4 wickets వచ్చినాయి. బుమ్రా ట్రైడ్ ఎ లాట్. బుమ్రా బౌల్డ్ వెరీ వెల్. కానీ ఆ వికెట్లో ఎలాంటి లైఫ్ లేదు. సిరాజ్ గాట్ కపుల్ ఆఫ్ వికెట్స్, జడేజా గాట్ కపుల్, వాషింగ్టన్ వెంట్ వికెట్లెస్. బౌలర్స్ బ్యాడ్గా బౌలింగ్ వేశారు నన్ను నేను. బౌలర్స్ టైట్ బౌలింగ్ వేశారు, డిసిప్లిన్డ్ బౌలింగ్ వేశారు. బట్ దే హ్యావ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద పిచ్. సో చాలా ఫ్లాట్ అయిపోయింది పిచ్. ఫస్ట్ టెస్ట్కి పూర్తిగా విరుద్ధంగా మారింది. ఇప్పుడు గౌతమ్ గంభీర్ అంటాడు, అందుకే కదా నేను ఫస్ట్ టెస్ట్ ర్యాంక్ టర్నర్ అడిగాను. ర్యాంక్ టర్నర్ కాకుండా ఇలాంటి పిచ్ అడిగితే ఇలాగే అవుతుంది. మనం మామూలు నార్మల్ పిచ్ అడిగితే వాళ్ళు 2 రోజులు బ్యాటింగ్ చేస్తారు. బ్యాటింగ్ చేసిన తర్వాత విల్ బీ ఇన్ ట్రబుల్ అని చెప్పి గౌతమ్ గంభీర్ మస్ట్ బీ ఫీలింగ్ హ్యాపీ ఇన్ఫ్యాక్ట్. సో అలాంటి పరిస్థితి అనమాట అది. సో 489 runs చేసిన తర్వాత వాళ్ళు దే ఆర్ ఇన్ పోల్ పొజిషన్. వాళ్ళు డ్రా అయినా చేసుకోవచ్చు, స్లో డౌన్ చేయొచ్చు, రన్స్ ఇవ్వకుండా మనని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇండియా హ్యాస్ టు గో ఫర్ ఎ విన్, ఫోర్సింగ్ ఎ విన్ అంటే
రిషబ్ పంత్ ఆడతారు కదా, తన టిపికల్ ఇన్నింగ్స్ ఆడాలి. జైస్వాల్ ఒక టిపికల్ ఇన్నింగ్స్ ఆడాలి. ముందుగా మనం ఇన్ష్యూర్ చేసుకోవాలి. మనం ఇదే పరిస్థితి అయింది బెంగళూరు టెస్ట్లో న్యూజిలాండ్తో ఆడినప్పుడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా 100 లోపు ఆల్అౌట్ అయిపోయాం. సెకండ్ ఇన్నింగ్స్లో మనం వీ లుక్డ్ ఇన్ గుడ్ పొజిషన్. సర్ఫరాజ్ బ్యాటింగ్ వెల్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వెల్. కానీ ఇంకా విక్టరీ ఫోర్స్ చేద్దాం అని చెప్పి మన వాళ్ళు ట్రై టు ప్లే సమ్ రిస్కీ షాట్స్. దాంతో ఆ మ్యాచ్ ఓడిపోయాం మనం. అలాంటి సిచ్యుయేషన్ తెచ్చుకోకుండా ఉండాలి. ముందుగా ఇన్ష్యూర్ చేసుకోవాలి 2-0 కాకుండా. సో చాలా చాలా డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నారు ఇండియన్ టీం. ముందుగా ఏంటంటే వికెట్లు పడకుండా చూసుకోవాలి. మార్క్ ఆన్సన్కి ఆ హైట్ ఉంది కాబట్టి అతనికి ఆ రెడ్ సాయిల్ పిచ్ మీద అతనికి ఆ ఎక్స్ట్రా బౌన్స్ దొరుకుతుంది. ఆ బౌన్స్ చాలా డేంజర్ అవుతుంది. స్పిన్నర్స్ కూడా మనకి ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న టీంలో సైమన్ హార్మర్ కుడ్ బి హ్యాండ్ఫుల్ ఫర్ అస్ వన్స్ అగైన్. సో డెఫినెట్గా అంత ఈజీ కాబోదు. కానీ ఏ బౌలర్ని టార్గెట్ చేయాలో తెలుసుకొని ఒక జ్యుడిషియస్గా, ఇదే చాలా 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 కేర్ఫుల్గా ఏ బౌలర్ మీద అటాక్ చేయాలి, ఏ బౌలర్ని జాగ్రత్తగా ఆడుకోవాలని చూసుకొని పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళి మ్యాచ్ గెలవడానికి ప్రయత్నించాలి. ముందుగా సేఫ్టీ ఫస్ట్ చూసుకోవాలి. చాలా డిఫికల్ట్ టాస్క్. నిజంగా ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న 6 వికెట్లు పోయిన తర్వాత అట్లా 1.5 సెషన్ ఆడతారు, అయితే 350 చేస్తారు, అందుకంటే ఎక్కువ చేయరని అనుకున్నాం. కానీ 489 చేసిన తర్వాత వేర్ ఇన్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ పొజిషన్. లెట్ us హోప్ దట్ థర్డ్ డే రోజున ఈ మ్యాచ్ ఎటు వెళ్తుందో మనకి క్లియర్ డైరెక్షన్ వస్తుంది. థర్డ్ డే రోజున ఇండియా హ్యాస్ టు డూ సంథింగ్ ఆఫ్ ఎ మెరకల్. ఒక మెరకల్ ఎక్స్పెక్ట్ చేయాలి థర్డ్ డే రోజు. లేకపోతే ముత్తుస్వామి అండ్ మార్కో మనని ఆల్మోస్ట్ ఓటమి వైపుగా నడుతున్నారేమో అని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారు కామెంట్స్లో?